గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ ప్రతీకార దాడులు జరగొచ్చన్న నిఘా వర్గాలు దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం పాక్ అణ్వాయుధాలతో ప్రపంచానికే ముప్పు టెర్రరిస్టుల చేతికి వెళతాయని హిల్లరీ ఆందోళన గద్వాల జిల్లా కోసం రాజీనామాకు రెడీ నేడు కేసీఆర్ కు లేఖ రాయనున్న ఎమ్మెల్యే డీకే అరుణ తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు నేడు ప్రభుత్వంతో ప్రైవేట్ ఆసుపత్రుల చర్చలు నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు భారత్ సర్జికల్ ఆపరేషన్ తో పాక్ ఉగ్రవాదులు ఏ క్షణాన్నైనా దాడులకు దిగవచ్చని ఎక్కడైనా విరుచుకుపడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశవ్యాప్తంగా కేంద్రం హై అలర్ట్ ప్రకటించి అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సున్నితమైన ప్రాంతాలు, మార్కెట్లు, ప్రార్థనా స్థలాల్లో భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర అధికారులకు సూచించింది. మెట్రో నగరాల్లో భద్రతను పెంచాలని పేర్కొంది. ఉగ్రవాదుల మెరుపు దాడుల్ని తిప్పికొట్టేలా భద్రతను పటిష్టం చేశారు. సరిహద్దుల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు కేంద్ర హోంమంత్రి. భారత్ యుద్ధానికి దిగితే తిప్పికొట్టే సత్తా తమకుందన్నారు పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్. నియంత్రణ రేఖ వెంబడి మెరుపు దాడులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ సరిహద్దుల వెంట తమ సైన్యం సర్వసన్నద్దంగా ఉందని, తగిన సమాధానం ఇవ్వగలదని లాహోర్లో వ్యాఖ్యానించారు. సార్క్ సదస్సును వాయిదా వేసింది పాకిస్తాన్. భారత్ తో పాటు సభ్య దేశాలు ఈ సమావేశానికి హాజరు కాబోమని తేల్చి చెప్పడంతో సదస్సును వాయిదా తప్పలేదు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడించనున్నట్లుగా పాక్ అధికారులు తెలియజేశారు. నవంబర్ 9, 10 తేదీల్లో ఇస్లామాబాద్ లో 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. ఊరి ఘటనతో పాక్ భారత్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ సమావేశాలకు హాజరయ్యేది లేదని ప్రధాని మోడీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను దౌత్యపరంగా ఏకాగ్ని చేయాలి అనే సంకల్పంతో తీసుకున్న నిర్ణయానికి సార్క్ సభ్య దేశాలు బాసటగా నిలిచాయి. భారత్ కు మద్దతుగా బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్లు ఈ సదస్సులో పాల్గొనబోమని స్పష్టం చేశాయి. నియంత్రణ రేఖ వెంట భారత్ సైనిక చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ఉగ్రవాద సంస్థ జమాయతే ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్. మెరుపు దాడులంటే ఏంటో ప్రధాని మోడీకి తెలిసొచ్చేలా చేస్తామన్నాడు. భారత్ దాడులకు తగిన జవాబిచ్చే వంతు ఇక పాకిస్తాన్దని, పాక్ మెరుపు దాడులు చూసేందుకు సిద్దంగా ఉండమని అన్నాడు. ఈ విషయంలో భారత్ కు అమెరికా ఎలాంటి సాయం చెయ్యదని జోస్యం చెప్పాడు సయీద్. పాకిస్తాన్ లో ఉగ్ర సంస్థల అధిపతులు తగ్గి ఉండాలని ఆ దేశం ఆదేశించినట్లు తెలుస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి భారత్ దాడులపై మౌనంగా ఉండాలని ఆదేశించింది. దీనివల్ల అటు ప్రజలకు, ఇటు దేశాలకు సరైన సందేశాన్నిచ్చినట్లు భావిస్తున్నారు. పాక్ నేతల ఆదేశాల మేరకే అనేక మంది ఉగ్రనేతలు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సయీద్ మాత్రం నోరు పారేసుకుంటూనే ఉన్నాడు. పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళతాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్. పాక్ ఉగ్రవాద చర్యలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భయంకర పరిస్థితులు ఎదురవుతాయని ఆమె అన్నట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. భారత్ తో విరోధం కారణంగానే పాకిస్తాన్ శక్తివంతమైన అణ్వస్త్రాలను తయారు చేస్తూనే ఉందన్నారు హిల్లరీ. బ్యాక్ టు న్యూస్. గద్వాల జిల్లా ఏర్పాటు కోసం రాజీనామాకు సిద్దమయ్యారు ఎమ్మెల్యే డీకే అరుణ. జిల్లా కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసేందుకు తాను సిద్దమంటున్నారామె. ఈ మేరకు కేసీఆర్ కు ఇవాళ లేఖ కూడా రాయనున్నారు. తర్వాత స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వాలని భావిస్తున్నారు డీకే అరుణ.
3 రోజుల పాటు తెరిపినిచ్చిన వరుణుడు మరోసారి హైదరాబాద్ ను ముంచెత్తాడు. అర్ధరాత్రి నుంచి కుండపోత వాన కురిసింది. దాదాపు 3 గంటలకు పైగా కురిసిన వానతో మరోసారి హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఎక్కడ చూసినా మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలకు మరో 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దాన్ని ఆనుకుని ఉన్న విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో 4 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 4 రోజుల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. 5.8 కిలోమీటర్ల నుంచి 9.5 కిలోమీటర్ల మధ్య ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాన్ని ఆనుకుని ఉన్న విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాగల 4 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు ఆక్రమణలపై కేసీఆర్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కబ్జా రాయిళ్లు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. హైదరాబాద్ చాదర్ ఘాట్ సమీపంలో మూసీ నదిని కబ్జా చేస్తున్నారు. మలక్పేట్ వైపుకు వెళ్లే మూసీ నదిలోకి మట్టి నింపుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా బల్దియా పేరుతో కబ్జా చేస్తున్నారు. భూ బకాసురుల్ని అడ్డుకోవాల్సిన రెవెన్యూ సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి వాళ్లకు వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. డిమాండ్లు తీర్చలేదంటూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అర్ధరాత్రి నుంచి మెడికల్ సర్వీసులను నిలిపివేశాయి. ఇవాళ సాయంత్రం మంత్రితో చర్చలు ఉన్నా ఆసుపత్రులు మాత్రం బెదిరింపులకు పాల్పడుతున్నాయి. దీంతో వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఇది వరుసగా 3వసారి. బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని గతంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో అప్పట్లోనే ప్రభుత్వం చర్చలు జరిపింది. 100 కోట్లు ముందు విడుదల చేసి మిగిలిన 200 కోట్ల బకాయిలను విడతల వారీగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ తరువాత కూడా నిధులు విడుదల కాకపోవడంతో మరోసారి సర్వీసులు నిలిపివేశాయి హాస్పిటల్స్. దేశంలోనే ప్రథమంగా డిజిటల్ యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు కానుంది. రోజురోజుకు అభివృద్ది చెందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల డేటా విశ్లేషణ, సైబర్ సెక్యూరిటీ కష్టతరమవుతోందని, వీటికి సరిపడా నిపుణులను తయారు చేయడానికి డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఐటీ సెక్రటరీ ప్రద్యుమ్న. గుజరాత్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ, ఫ్రాక్సిస్ బిజినెస్ స్కూల్ తో సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ లో సహకారంపై అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. 7 జిల్లాలకు పన్ను రాయితీని కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి నోటిఫికేషన్ జారీ చేసింది. 2015 నుంచి 2020 మార్చి వరకు ఈ పన్ను రాయితీ వర్తిస్తుంది. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలోని 4 జిల్లాలకు పన్ను రాయితీ వర్తిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు పన్ను రాయితీలిస్తారు. అక్రమ కట్టడాలు కూల్చే ముందు యజమానులకు నోటీసులు జారీ చేయాలని జీహెచ్ఎంసీకి కోర్టు ఆదేశించింది. వీటిపై దాఖలైన పిటిషన్ హైకోర్టులో విచారణకొచ్చింది. నిర్మాణాల యజమానులు వివరణ ఇచ్చేందుకు 3 వారాల గడువు ఇవ్వాలని సూచించింది. గడువు ముగిశాక ఎందుకు కూల్చివేస్తున్నారో చెప్పాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు వాడివేడిగా సాగాయి. ఈ సమావేశాల్లో కేవలం 6 శాఖలకే చర్చ పరిమితమైంది. సమావేశాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు నేతలు. డ్వామా, పీడీ తీరుపై మండిపడ్డారు ప్రజాప్రతినిధులు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. అవసరమైతే అతనికి వ్యతిరేకంగా తీర్మానం పెడతామన్నారు.
విశాఖ ఫెర్రీ రోడ్ ప్రాంతంలో వెంకటరమణ అనే బాలుడు ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి శవమై తేలాడు. తాతయ్యతో ఆటలాడుకుంటూ ఉన్నట్లుండి కనిపించకపోవడంతో వెంకటరమణ కోసం తల్లిదండ్రులు అన్ని చోట్ల గాలించారు. చివరికి పోర్ట్ గేట్ సమీపంలోని డ్రైన్ లో బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. కర్నూలు జిల్లాలో నానో కెమికల్ ఫ్యాక్టరీ నిప్పు రాజేస్తోంది. కొండజూటూరులో ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వేధిస్తున్నారని ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామం నివురు గప్పిన నిప్పులా ఉంది. మరోవైపు పోలీసు బలగాల మోహరింపుతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. దేశీయంగా వైద్య పరికరాలు తయారు చేయడం ద్వారా వైద్యానికి అయ్యే ఖర్చును తగ్గించవచ్చన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. కేంద్ర టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డుతో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కుదుర్చుకున్న అవగాహన ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. విశాఖలో ఏర్పాటు చేసిన మెడికల్ టెక్ పార్క్ లో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు టీడీబీ ద్వారా ఆర్థిక సహాయం చేయనున్నట్లుగా తెలిపారు. అన్ని అర్హతలు ఉన్న కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా చేయాలన్నారు ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి. జిల్లాల విభజన తీరుపై మండిపడ్డారాయన. కేసీఆర్ సౌలభ్యం కోసమే జిల్లాల్ని విభజించారన్నారు. ఆమనగల్లులో జేఏసీ ఆధ్వర్యంలో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారాయన. ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగి బాగోతం బట్టబయలైంది. ఏపీ సెక్రటేరియట్ లో డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో ఉన్న మల్లికార్జున చాలా కాలంగా ఈ దందా సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కలెక్టరేట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్నాడంటున్నారు బాధితులు. ఎంతో మందిని ఉద్యోగాల్లో పెట్టించానని ఉద్యోగం కోసం లక్షల్లో బేరాలాడుతున్న వైనం వెలుగులోకొచ్చింది. ప్రకృతి శాపం, విత్తన కంపెనీల పాపం వెరసి గుంటూరు జిల్లా రైతులను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. మిరప పంటే కాకుండా పత్తి కూడా నకిలీ విత్తనాల సమస్యతో దెబ్బతింది. గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల్లోని పత్తి, మిరప పంటలు నకిలీ విత్తనాల బారిన పడ్డాయి. భారీ నష్టాలతో గిలగిలలాడుతున్న రైతులు విత్తన డీలర్లకు చెందిన షాపులపై విరుచుకుపడుతున్నారు. దీంతో స్పందించిన సర్కార్ నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలకు దిగింది. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కాలువకు గండిపడింది. ఆధునికీకరణలో భాగంగా కాలువను పటిష్టం చేసేందుకు పనులు చేపట్టారు. గతంలో కాలువలో ఉన్న మట్టిని కాకుండా కాంట్రాక్టర్ బయట నుంచి తెచ్చిపోశాడు. దీంతో ఇటీవలే కురిసిన వర్షాలకు అది కాస్త దెబ్బతిని ఇలా నీరంతా వృధాగా పోతోంది. కొంతకాలంగా భారీ వరదలకు తట్టుకుని నిలిచిన కాలువ ప్రస్తుత వర్షాలకు గండిపడ్డం నాణ్యతా ప్రమాణాలను తేటతెల్లం చేసింది. వరంగల్ జిల్లాలో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. హంటర్ రోడ్లోని బొందికుంట నాలాపై ఉన్న నిర్మాణాలను కూల్చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత నిరంతరాయంగా ఉంటుందన్నారు అధికారులు. కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటున్నారు అధికారులు.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన గోగినేని ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నెల్లూరు జిల్లా కావలి వైకుంఠపురానికి చెందిన ప్రియాంక ఎంఎస్ చేసేందుకు 2 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లింది. చదువు పూర్తయిన తరువాత లాస్ వెగాస్ లో ఉద్యోగం సంపాదించింది. నిన్న ఉదయం జాగింగ్ కు వెళ్లిన ప్రియాంక హిట్ లేక్ దగ్గర చనిపోయి కనిపించింది. దీంతో ప్రియాంక స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన కుమార్తె ఇలా మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రియాంక కాళ్లు కడుక్కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు పొలంలో పడి చనిపోయి ఉంటుందంటున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రకరకాల పూలతో బతుకమ్మలు పేర్చుకుని పెద్ద సంఖ్యలో మహిళలు ఒకే చోట చేరి తమను చల్లగా చూడాలని గౌరమ్మను వేడుకుంటూ పాటలు పాడారు. దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, భువనగిరితో పాటుగా నల్గొండ పట్టణంలోనూ మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలు ఆడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య విషయంలో అనవసరమైన గోప్యత పాటించాల్సిన అవసరం ఎందుకొస్తోందని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అసహనం వ్యక్తం చేశారు. జయలలిత తీసుకునే చికిత్స విషయంలో గుట్టుగా వ్యవహరించడం వల్ల ఆమె ఆరోగ్యంపై పుకార్లు వస్తున్నాయన్నారాయన. జయలలిత తనకు సైద్ధాంతిక విభాగాలు ఉన్నప్పటికీ ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. జయ ఆరోగ్యంపై పుకార్లు ఆగాలంటే ఆమె ఆసుపత్రిలో ఉన్న ఫోటోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఆర్జేడీ నేత షాబుద్దీన్ బెయిల్ ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. రాజీవ్ రోషన్ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు ఈ క్రిమినల్ టర్న్డ్ పొలిటీషియన్. ఇటీవలే పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది బీహార్ గవర్నమెంట్. వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ బెయిల్ రద్దు చేసింది. బెయిల్ మీద విడుదలైన రోజే సీఎం నితీష్ కుమార్ ను సవాల్ చేశాడు షాబుద్దీన్. పెట్రోల్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 28 పైసలు పెరగ్గా డీజిల్ రేట్లు మాత్రం తగ్గాయి. లీటర్ డీజిల్ స్వల్పంగా 6 పైసలు తగ్గించారు. దుబాయ్ కి చెందిన ఓ వ్యక్తి ప్రపంచంలోని అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫా నుంచి ఐఫోన్ 7 ను కిందకు పడేశాడు. ఎప్పుడెప్పుడు ఐఫోన్ కొంటామా అని చాలా మంది ఆశపడుతుంటే ఇతను అంత ఖరీదైన ఫోన్ ని ఎందుకు కిందకి విసిరేశాడో చెప్పలేదు. పైగా అలా విసిరేస్తుండగా తీసిన వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన వారంతా ఎవరి స్టైల్లో వాళ్లు కామెంట్స్ పెట్టేస్తున్నారు. దసరా కోసం కొత్త కలెక్షన్స్ తో అలరించారు మోడల్స్. పండుగ 9 రోజులను ప్రతిబింబిస్తూ 9 డిజైనర్స్ వేర్ ను ర్యాంప్ పై ప్రదర్శించారు. పింక్ సినిమాలో నటించి మంచి ఆదరణ పొందిన తాప్సీ ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అమెరికా న్యూజెర్సీలోని ఫ్లైన్స్ బోరోలో క్రికెట్ గ్రౌండ్ ప్రారంభమైంది. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తితో స్థానిక ప్రభుత్వం గ్రౌండ్ ని ఏర్పాటు చేసింది. ఫ్లైన్స్ బోరో మేయర్ పీటర్ కంటూ మైదానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నార్త్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డితో పాటుగా ఇతర సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి మీద ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 11వ తేదీ వరకు వేడుకలు జరుగుతాయి. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఉదయం 9 గంటల తరువాత అమ్మవారి దర్శనం కల్పిస్తారు. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి నుండి అమ్మవారికి స్నపన కార్యక్రమాలు జరుగుతాయి. పుష్కరాల తరువాత వచ్చిన తొలి దసరా ఉత్సవం కావడంతో ఈసారి 11 అవతారాల్లో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 3500 మంది పోలీసులతో భారీగా భద్రతను ఏర్పాట్లు చేపట్టారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 11 వరకు వేడుకలు నిర్వహిస్తామన్నారు టీటీడీ ఈవో సాంబశివరావు. రేపు అంకురార్పణ జరగనుంది. 3న ధ్వజారోహణం అనంతరం ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇవాళ్టి నుంచి 11వ తారీఖు వరకు తిరుమల ఘాట్ రోడ్లలో 24 గంటల పాటు భక్తులను అనుమతిస్తామన్నారు. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారమవుతుంది. స్టే ట్యూన్డ్.